ఇది ఒక చీమ మరియు పావురం కథ. ఒక అందమైన పచ్చని అడవిలో నెమ్మదిగా ప్రవహించే ఒక నది ఉండేది. చెట్ల మధ్య పక్షుల కిలకిలారావాలు వినిపించేవి. నది ఒడ్డున ఒక చిన్న చీమ నివసించేది. అది ప్రతిరోజూ ఆహారం సేకరిస్తూ కష్టపడేది. అదే నది పక్కన ఉన్న చెట్టుపై ఒక తెల్లని పావురం సంతోషంగా ఉండేది. వారిద్దరూ తమ తమ జీవితం జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు ఆహారం వెతుకుతూ చీమ నది దగ్గరికి వెళ్ళింది. అజాగ్రత్తగా కాలు జారి నదిలో పడిపోయింది. నీటి ప్రవాహం బలంగా ఉండడంతో చీమ కొట్టుకుపోతూ సహాయం కోసం కేకలు వేసింది. చెట్టు మీద ఉన్న పావురం చీమను చూసింది. చీమ కష్టంలో ఉందని గ్రహించి వెంటనే ఒక ఆకును తీసుకుని నదిలో వేసింది. చీమ ఆ ఆకుపైకి ఎక్కి నది ఒడ్డుకు సురక్షితంగా చేరింది. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు అని చీమ చెప్పింది. పావురం సంతోషంగా ఎగిరిపోయింది. కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచాయి. చీమ తన పనిలో నిమగ్నమైంది. పావురం చెట్టుపై విశ్రాంతిగా ఉండేది. వారి మధ్య మంచి మనసుతో కూడిన అనుబంధం ఏర్పడింది. ఒక మధ్యాహ్నం అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. చెట్టు మీద ఉన్న పావురాన్ని చూసి నెట్తో పట్టుకోవాలని నిశ్శబ్దంగా దగ్గరకు వెళ్లాడు. పావురానికి ఆ ప్రమాదం తెలియదు. వేటగాడిని చూసిన చీమ వెంటనే ప్రమాదాన్ని గుర్తించింది. ధైర్యంగా ముందుకు వెళ్లి వేటగాడి కాలిని కరిచింది. నొప్పితో వేటగాడు కేక వేసి వల వదిలేశాడు. ఆ శబ్దంతో పావురం అప్రమత్తమై ఎగిరిపోయింది. పావురం తిరిగి వచ్చి చీమకు కృతజ్ఞతలు తెలిపింది. నువ్వు నన్ను కాపాడావు అని చెప్పింది. చీమ నవ్వుతూ, నువ్వు ఒకప్పుడు నన్ను కాపాడావు. ఇదే నా ప్రతిఫలం అని చెప్పింది. ఆ రోజు నుంచి వారు మంచి స్నేహితులుగా మారారు. ఈ కథ అందరికీ ఒక మంచి బోధ నేర్పింది. నీతి: మంచి చేసినది ఎప్పటికీ వృధా కాదు. Help! I'm in the water! Someone please! Help me! Thank you for saving my life. Thank you for saving my life. You saved me once. Both realized that Ave returned your kindness. From that day on, they remained friends of Red Ant and White Pigeon. Their story reminded everyone that kindness always returns.